హాయ్, మన ఎఫ్ఎన్ఓ మార్కెట్స్కి స్వాగతం. ఈరోజు థర్స్డే 22 జనవరి. ఈరోజు మనకి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ. సో మనం యూజువల్గా వీక్లీ ఎక్స్పైరీస్లో థర్స్డే సెన్సెక్స్, ట్యూస్డే మన నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీస్ మనం చాలా ఫుల్ క్యాపిటల్ యూజ్ చేసి ఫార్ అవే ప్రైజెస్ బోత్ సైడ్స్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తాం డిపెండింగ్ అపాన్ మార్కెట్ మూవ్మెంట్. సో ఈరోజు మీరు చూసుకున్నట్లయితే నిన్న నైట్ యూఎస్ మార్కెట్ డో జోన్స్ ఆల్మోస్ట్ 600 పాయింట్స్ 500 పాయింట్స్ మూవ్మెంట్ ప్లస్లో క్లోజ్ అయింది. ఇప్పుడు మనం ప్రీ మార్కెట్ అంటే ఇంకా మన మార్కెట్ ఓపెన్ అవ్వలే, కానీ జస్ట్ గిఫ్ట్ నిఫ్టీ ప్రీ మార్కెట్ కూడా పాజిటివ్లో ఉంది. ఇప్పుడే మన మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. వరల్డ్ మార్కెట్స్ మీరు చూసుకుంటే జపాన్ మార్కెట్స్, కొరియా మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి. ఈరోజు ఆల్మోస్ట్ 2% ఉంది జపాన్ మార్కెట్. మన మార్కెట్ నిన్న క్లోజింగ్ 25,170 నుంచి ఆల్మోస్ట్ 180 పాయింట్స్ హైలో ఓపెన్ అయింది, 25,340. సో ఈ బుల్లిష్ మూవ్మెంటే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి యూజువల్గా లాస్ట్ 6 థర్స్డేస్ నేను చార్ట్ చెక్ చేస్తే ట్రెండింగ్ ఎక్స్పైరీ ఉంది. అంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉంటుందో మ్యాక్సిమం ఆ డైరెక్షన్లోనే ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ అవుతుంది. సో ఈ ఆల్మోస్ట్ ఇక్కడ గ్యాప్ అప్ అయింది కదా 200 పాయింట్స్, అలాగే ఇక్కడ నుండి ఇంకొక 100 పాయింట్స్ అబోవ్ వెళ్తుంది. సో చిన్న 30-40 పాయింట్స్ మనకి డౌన్ సైడ్ కన్సల్టేషన్ వచ్చినా సరే కాల్ సైడ్ ప్రీమియమ్స్ పడతాయి. ఎందుకంటే మార్కెట్ బాగా పైకి వెళ్ళింది ఒక గ్యాప్తో, కొంచెం కింద పడినా ప్రీమియమ్స్ అన్నీ ఫాలో అయిపోతాయి. మనం చూడొచ్చు ఇప్పుడు 82 సెన్సెక్స్ మీరు చూస్తే 82,700 ఉంది. సో నేను రౌండ్ ఫిగర్ 82 నుంచి 82,300 82,200 ఇవన్నీ పుట్టు ఉంది. 82,700 సెన్సెక్స్ ఉంది ఇప్పుడు 700 పాయింట్స్లో. ఇక్కడ నుండి 82,200 300 400 అన్ని పుట్స్ నేను స్ప్రెడ్ చేసుకుంటూ సెల్ చేస్తా. ఇన్ కేస్ మార్కెట్ 82,500 రేంజ్లో మార్కెట్ క్లోజ్ అయినా ఇవన్నీ జీరో అయిపోతాయి. సో 100 రూపీస్ స్ట్రైక్ నేను ఇక్కడ ఒకటి చూసుకుంటే 82,200 84 రూపీస్ ఉంది, ఇది జీరో అయిపోతుంది 1,600. ఇందులో ఒక లాట్లో 82,300 100 రూపీస్ ఉంది, ఇది ఒక లాట్ 2,000 ప్రాఫిట్ వస్తుంది మనకి. ఇన్ కేస్ 5 లాట్స్ చేసుకుంటే 10,000 ప్రాఫిట్. సో మార్కెట్స్ పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి సేమ్ టైం నేను 83 రౌండ్ ఫిగర్ ఉంది, 83,000 మన సెన్సెక్స్ రౌండ్ ఫిగర్, అది దాటి పైకి వెళ్దాం అనుకుంటున్నా. సో 83,200 83,100 కాల్స్ కూడా సేమ్ టైం సెల్ చేస్తున్నా, పుట్స్ సెల్ చేస్తున్నాను. అంటే మార్కెట్ ఈ మధ్యలో కానీ క్లోజ్ అవుతాయి, అంటే 82,500 600 రేంజ్లో క్లోజ్ అవుతాయి. 82,200 300 పాయింట్స్ ఉన్నది జీరో అయిపోద్ది. 83,100 83,200 అవన్నీ కూడా జీరో అయిపోతాయి. మంచి ప్రీమియమ్స్తో ఉన్నాయి, ఎందుకంటే మార్కెట్ గ్యాప్ అప్ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ నియర్ బై గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి కాల్ ప్రీమియమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. రీసెంట్ చార్ట్స్లో మీరు చూస్తే మనకి డైలీ నిఫ్టీ వచ్చే మూవ్మెంట్ 200 పాయింట్స్ 150 పాయింట్స్ ఉండేది, కాస్త నిన్న వెన్స్డే ఇంట్రాడే మూవ్మెంట్ -400 పాయింట్స్ మూవ్మెంట్ వచ్చింది. సో ఇన్ కేస్ 400 పాయింట్స్ మార్కెట్ పడినా మీన్స్ నిఫ్టీలో 400 పడితే సెన్సెక్స్ ఆటోమేటిక్గా 1,200 1,300 పడుద్ది. సో ఆ మూమెంట్లో మనం లాక్ అవ్వకుండా దానికన్నా దూరంగా పైన కింద మీన్స్ కాల్స్ పుట్స్ రెండు సెల్ చేసుకుంటున్నాం. సో మన ఛానల్లో మనం చేసేది ఆప్షన్ సెల్లింగే మోస్ట్లీ. ఆప్షన్ బయింగ్ నేనైతే రికమెండ్ చేయను. చాలా ఛానల్స్ మీరు చూసుంటారు ఆప్షన్ స్కాల్పింగ్ బయింగ్ చూపిస్తారు చాలా హ్యూజ్ క్వాంటిటీతో, అదైతే చాలా రిస్క్ నేను అబ్జర్వ్ చేసింది అయితే. కానీ ఆప్షన్ సెల్లింగ్ మీరు కాన్స్టెంట్గా చేసుకుంటూ ఉంటే మీకు ఇలాగే బోత్ డైరెక్షన్స్లో మీరు ప్రెడిక్ట్ చేసే మార్కెట్ మీరు ప్రెడిక్ట్ చేసే డైరెక్షన్స్లో లేకపోయినా సరే ఆపోజిట్ డైరెక్షన్స్లో మీరు స్ట్రైక్స్ సెల్ చేసినా మీకు ప్రీమియం ఆప్షన్ సెల్లింగ్లో దొరుకుతుంది. కానీ ఆప్షన్ బయింగ్లో అలా దొరుకుతుంది. ఈరోజు ఆప్షన్ బయర్ చాలా మంది లాస్ బుక్ చేసుకుని ఉంటారు, ఎందుకంటే మీరు చూడొచ్చు డేస్లో ఓపెనింగ్ క్యాండిల్ని బ్రేక్ చేసేసి మార్కెట్ మొత్తం ఫాల్ అయిపోయింది. వరల్డ్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి, ఫ్యూచర్స్ యూఎస్ ఫ్యూచర్స్ పాజిటివ్లో ఉంది, మన మార్కెట్స్ అన్ని సెక్టర్స్ పాజిటివ్లో ఓపెన్ అయినా టోటల్ ఫాల్ వచ్చింది చూడొచ్చు. నెక్స్ట్ ఈ ఫాల్ ఎక్కువ వరకు వచ్చింది చూడండి, నిన్నటి క్లోజింగ్ వరకు మార్కెట్ వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 300 పాయింట్స్ డౌన్ అయిపోయింది హై నుండి. సో నేను వచ్చి ఫుల్ కాల్స్ అన్ని సెల్ చేసా, పుట్స్ ఎగ్జిట్ అయ్యి పుట్స్ని యావరేజ్ చేసుకున్నా. ఎందుకంటే 82,000 రౌండ్ ఫిగర్ సెన్సెక్స్, నేను 81,800 81,700 అంటే 82,000 నుండి ఇంకా కిందకి 200 300 చూడండి. సెన్సెక్స్ 82,550 ఉంది కదా, దాని నుండి ఇంకో 200 పాయింట్స్ కిందకి వచ్చి పుట్స్ అన్ని కూడా సెల్ చేసా. ఆల్రెడీ కాల్స్ మన 34,000 ప్రాఫిట్ ఉంది.
మీరు ఇది చూసుకుంటే మార్కెట్ కానీ 82,000 అబోవ్ క్లోజ్ అవుతాయి, ఈ రెండు స్ట్రైక్స్ కూడా జీరో అయిపోతాయి. ఆల్రెడీ ఇప్పుడే చూడండి, ఇందులోనే మనకి ఓన్లీ ఈ టూ దాంట్లోనే 10,000 ప్రాఫిట్ వచ్చింది. మార్కెట్ అయితే రివర్స్ అయింది కరెక్ట్గా. మొత్తం ఇంట్రాడే స్టాప్ లాస్ అన్ని హిట్ చేసి అందరినీ బయటికి పంపించేసిన తర్వాత లాస్ట్ 30 minutesలో మార్కెట్ పెరిగింది. కానీ మనం సెల్లింగ్ చేయడం వల్ల ఆప్షన్ సెల్లింగ్లో రిస్క్ తక్కువ పెట్టుకుని మనమైతే ఈరోజు ఆల్మోస్ట్ 35,000 ప్రాఫిట్ అయితే మనకు వచ్చింది. యూజువల్లీ మన టార్గెట్ వచ్చి పర్ డే 1%. సో 1% ఆఫ్ మై క్యాపిటల్ అంటే మీరు 5,000 or 6,000 ప్రాఫిట్ చేస్తేనే నేను ఎగ్జిట్ అయిపోతా. కానీ ఈరోజు మార్కెట్ మూవ్మెంట్ బాగుంది, మంచి ఫాల్ వచ్చింది. పైగా ఎక్స్పైరీ డే రోజు కాన్ఫిడెన్స్ ఏంటంటే మార్కెట్ కానీ మనం తీసుకున్న స్ట్రైక్స్ మిడిల్లో, అంటే నువ్వు తీసుకున్న సపోజ్ కాల్ తీసుకున్నా పుట్స్ తీసుకున్నా, మనం తీసుకున్న స్ట్రైక్స్ మార్కెట్ టచ్ అవ్వకుండా క్లోజ్ అవుతే టోటల్ ప్రీమియం మంది అది జీరో అయిపోద్ది. మనం అయితే హైలో సెల్ చేసి కింద జీరో అయ్యేటప్పటికి మనం బై చేస్తాం కాబట్టి మనకి అది చాలా అడ్వాంటేజ్. మోస్ట్లీ ఎక్స్పైరీ డేస్లో ఆప్షన్ సెల్లర్స్ మంచి ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి.